ఎవ్రీవన్. సమయం అనేది మనకు చాలా విలువైంది, కానీ మనం చాలా చోట్ల దాన్ని పట్టించుకోకుంటూ వృధా చేస్తూ ఉంటాము. దాన్ని వృధా చేయకుండా మనం సద్వినియోగం చేసుకుంటే మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఏం చెప్పారో చూద్దాము. కాలంతో కలిసి అనే ఒక నవలలో ఆయన ఇలా మాట్లాడారు. కాలం ఎప్పటికప్పుడే నన్ను పరీక్షించుకుంటుంది. నాకంటే వేగంగా నడిచినట్టే నడిచి మధ్యలో అదృశ్యమైపోతుంది. ఎక్కడున్నావు కాలమా అని ఎలుగెత్తి పిలిస్తే ఇదిగో నీ నీడలో ఉన్నానని కిలకిలా నవ్వుతుంది. కాలం వేసే ఎత్తులకు తట్టుకునేదిలా అని దాన్ని చేతితో పట్టుకున్నాను. కాసేపు కాలం నేను కలిసి నడిచాము. అంతలోనే కాలం కళ్ళలో మెరుపులు చొరబడ్డాయేమో. అది ఎగరడం ప్రారంభించింది. దాన్ని గట్టిగా నొక్కిపట్టి అదుపులో పెట్టాను. అది కులబడిపోయింది. ఇది కాలం వేసిన మరో ఎత్తులే అని గమనించి దాన్ని ఈడ్చుకుంటూ పోయాను. ఒక దశలో ఎంత ఈడ్చినా అది కదలకుండా పడిపోయింది. ఇది కాలం వేసిన మరో ఎత్తుగడ అని విసుగు పుట్టి దాన్ని విసిరి కొట్టి నా దారి నేను చూసుకున్నాను. కొన్ని క్షణాల్లోనే కాలం గబగబా పరిగెత్తుకొచ్చి నన్ను గబాలున కౌగిలించుకొని నీతో పాటు నేనుంటాను, నిన్ను విడిచి నేను ఉండలేను అని అర్ధకంఠంతో పలికింది. కాలం అంతరంగాన్ని అవగతం చేసుకున్న నేను దాని చేతిలో చెయ్యి కలిపి వెల్లివిరిసే ఉల్లాసంతో సాగిపోయాను. కాలంతో కలిసి అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఇలా చెప్పారు.